హుస్సేన్ సాగర్ కు ఆధునిక సొబగులు అద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సాగర్ చుట్టూ ఆకాశ హర్మియాలు నిర్మించాలని భావిస్తోంది. సాగర్ చుట్టూ 100 అంతస్తుల భవనాలను నిర్మించి పరిశుభ్రమైన మంచినీటి సరస్సుగా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. బోట్ క్లబ్, జలవిహార్, సంజీవయ్య పార్క్, బీబీఆర్ మిల్స్, అంబేద్కర్ నగర్ లో టవర్స్ స్థలాలకు సంబంధించి పూర్తి సమాచారం సిద్ధం చేయాలని, సింగపూర్లోని పెట్రోనాస్ టవర్స్ మాదిరిగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు సీఎం. ప్రభుత్వమే టవర్స్ ను నిర్మించి లీజుకు ఇవ్వడమా లేదా నిర్మాణ బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలా అనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎండాకాలంలో హుస్సేన్ సాగర్ లోని నీటిని ఖాళీ చేసి శుభ్రం చేయాలని, సాగర్లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా 60 నుంచి 100 అంతస్తులు నిర్మించే ప్రతిపాదనపై అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచంలోని మరే నగరానికి హైదరాబాద్ తీసిపోని విధంగా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బహుళ అంతస్తుల భవనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తక్కువ స్థలం ఎక్కువ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, వినోద కేంద్రాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ఇందులో నెలకొల్పేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. సాగర్ చుట్టూ ఉన్న పేదలకు అవసరమైతే టవర్స్ లో వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్ సుందరీకరణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం చాలా పెద్ద ప్రణాళికకు అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. ఎంతవరకు సాధ్యమయ్యేలా కనిపిస్తోంది? ఇప్పటికీ కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో పూడికతీత కార్యక్రమం కూడా పూర్తిగా జరగలేదు, కానీ ఇప్పుడు సీఎం చాలా పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి సోమగోపాల్? ఋషి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ హుస్సేన్ సాగర్ చుట్టూ 60 నుంచి 100 అంతస్తుల టవర్స్ నిర్మించే ప్రతిపాదనలపై సీఎం ఇవాళ సమీక్ష చేశారు. దీనిపై సమగ్ర సర్వే చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎక్కడెక్కడ ఈ టవర్స్ కట్టే అవకాశాలు ఉన్నాయి అనే ప్లేస్ ని కూడా గూగుల్ మ్యాప్ ద్వారా ఆయన ఇవాళ గూగుల్ మ్యాప్ సాయంతో పరిశీలించారు. బీబీఆర్ మిల్స్, అలాగే మ్యారియట్ హోటల్, నెక్లెస్ రోడ్ రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్న స్థలం, అంబేద్కర్ నగరు, సంజీవయ్య పార్కు, హైదరాబాద్ సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ స్థలాలు, అలాగే జలవిహారు, ఇలా ఈ ప్లేసుల్లో ఈ టవర్స్ ను కట్టించాలనేది ప్రభుత్వం ఆలోచన. అలాగే హుస్సేన్ సాగర్ ను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలి. ఎండాకాలంలో దీంట్లో ఉన్న నీటిని అనేది తోడేసి కొత్త నీటిని చేయాలి. దీన్ని ఒక పరిశుభ్రమైన సరస్సుగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో అనేక సార్లు ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టులు నడుస్తున్నాయి. జపాన్, జర్మనీకి సంబంధించిన ప్రాజెక్టులు ఎంతో ఖర్చు పెడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో దీన్ని చేయలేదు. కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. అలాగే విదేశాల్లో లాగా సింగపూర్ లో లాగా టవర్స్ కట్టాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఋషి, రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ.